హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంట్లో ఇంద్రేజ. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది తప్పకుండా కామెంట్లో షేర్ చేసేసేయండి. ఇవాళ అయితే మేము ఊరికి వెళ్తున్నాము. ఒక మ్యారేజ్ ఉంది, సో ఆ మ్యారేజ్కి అటెండ్ అవ్వడానికి అయితే ఊరికి వెళ్తున్నాము. సో మ్యారేజ్ అంటేనే మనం కొంచెం మంచిగా కనిపించాలి అని అనుకుంటాం కదా. మేము ఇక్కడ హైదరాబాద్లో ఉంటాము. ఊర్లో చుట్టాలు అందరూ ఎప్పుడన్నా పెళ్ళిళ్ళు ఇలాంటివి ఉన్నప్పుడే కనిపిస్తూ ఉంటారు. సో అలాంటి మ్యారేజెస్కి ఇలాంటి వాటికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఇంకా మంచిగా కనిపించాలి అని అనుకుంటాం కదా. సో దానికోసం నేను ఇప్పుడైతే ఫేస్ ప్యాక్ వేసుకుందాం అని అనుకుంటున్నాను. సో నేనైతే రెగ్యులర్గా శనగపిండి, రెగ్యులర్గా అంటే ఎప్పుడైనా ఇలాంటి అకేషన్స్ ఉన్నప్పుడే లేండి, లేదంటే నా ఫేస్కి ఫేస్ ప్యాక్లు కానీ ఇలాంటివి చాలా తక్కువ వేసుకుంటూ ఉంటాను. నేను ఫేస్ మీద కాన్సన్ట్రేషన్ చాలా తక్కువ చేస్తూ ఉంటాను. నాకు ఎందుకు అంత ఎక్కువ ఫోకస్ చేయాలి అని అనిపించదు. సో మామూలుగా రెగ్యులర్గా కూడా మాయిశ్చరైజర్ ఒక్కటే అప్లై చేసుకుంటూ ఉంటాను. ఇంక ఇవాళ ఏంటంటే కొంచెం స్పెషల్గా ఫేస్ కొంచెం ఏదైనా డల్గా ఉన్నా కూడా మంచిగా కనిపించాలి అని చెప్పేసి ఫేస్ ప్యాక్ అయితే వేసుకుంటున్నాను. రెగ్యులర్గా అయితే ఇలాగా ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు ఫేస్ ప్యాక్ వేసుకోవాలనుకున్నప్పుడు నేను ఫాలో అయ్యేది ఏంటి అని అంటే శనగపిండి, పసుపు, దాంట్లో కొంచెం పెరుగు, నిమ్మరసం కానీ టమాటా రసం కానీ హనీ ఇవి వేసుకొని రెగ్యులర్గా ఫేస్ ప్యాక్ అయితే పెట్టుకుంటూ ఉంటాను. సో ఇవాళ నా దగ్గర పెరుగు లేదు, హనీ లేదు, రెండు లేవు. సో అందుకని చెప్పేసి నాకు సంతూర్ నుంచి ఒక రాయల్ శాండిల్ సోప్ ఉంటే ఇలా ఒకటి ఫేస్ ప్యాక్ అయితే ఇచ్చారు. సో ఇది ప్రమోషన్ అయితే కాదండి, నా దగ్గర సంతూర్ రాయల్ శాండిల్ సోప్ ఉంటే వచ్చింది. సో అది ఉంది, దీంతో ఫేస్ ప్యాక్ వేసుకుందాం అని అనుకుంటున్నాను. ఇదైతే ఇంకా మిగతావి యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ వాటర్ యూస్ చేసేసుకుని ఫేస్కి అప్లై చేసుకుని డ్రై అయిపోయిన తర్వాత ఫేస్ వాష్ చేసేసుకోవడమే. సో ఇప్పుడైతే అప్లై చేసుకుందాము. మా పిల్లలు స్కూల్కి వెళ్ళారు, టైం అయితే 11:30 అవుతుంది. ఇంకా వాళ్ళని 12:30 కల్లా తీసుకొని వచ్చేసేయాలి. సో ఫేస్ ప్యాక్ వేసుకొని మనము కొంచెంసేపు ఆరేదాకా ఉంచుకొని మళ్ళీ స్నానం అది కూడా చేయాలి కదా. సో త్వరగా అయితే ఫేస్ ప్యాక్ వేసేసుకుందాము. సో నేనైతే ఇక్కడ ఇది వాడుతున్నాను ప్రస్తుతానికి. ఇవాళైతే నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఫేస్ ప్యాక్ వేసుకున్నప్పుడు ఎలాగా వేసుకుంటాను అనేది కూడా షేర్ చేస్తాను. సో ప్రస్తుతానికైతే ఇదే. ఆల్రెడీ శనగపిండి కూడా బౌల్లో వేసుకొని మళ్ళీ తీసేసా, పెరుగు లేదని చెప్పేసి. పెరుగన్నా ఉంటే వేసుకునేదాన్ని హనీ లేకపోయినా కూడా. సో పెరుగు కూడా లేదు కదా అని చెప్పేసి ఇంకా ఆ ఆప్షన్ అయితే విరమించుకున్నాను అన్నమాట. సో ఇలాగా వాటరే వేసుకున్నాను, మినరల్ వాటరే వేస్తున్నాను. సో ఇలా కొంచెం వేసుకున్నాను. ఈ పౌడర్ వచ్చేసి ఇది శాండిల్ పౌడరే అని అనుకుంటున్నాను. స్మెల్ శాండిల్ స్మెల్ వస్తుంది. సో అక్కడ కూడా శాండిల్ అనే రాస్తుంది మనకి. సో ఇది అప్లై చేసుకున్నాను. ఏం లేదు, పైన ఏమన్నా దుమ్ము అంటే మన ఫేస్లో గ్లోయింగ్ ఏమన్నా తగ్గినట్టుంటే కొంచెం ఇవన్నీ అప్లై చేసుకుంటే సో అదంతా కూడా రిమూవ్ అయిపోతుంది. సో అందుకని చెప్పేసి అప్లై చేసుకోవడమే. వైట్గా వస్తాము ఇలాంటివన్నీ ఏమి ఉండవండి. ఫేస్ ప్యాక్ల వల్ల వైట్గా వస్తాము ఇలాంటిదంతా ఏముండదు. ఏంటంటే గ్లో, ఒకలాంటి గ్లో వస్తుంది అంతే. సో ఇలా రెడీ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఫేస్కి అప్లై చేసుకున్నాను. ఎక్కువ వాటర్ ఏమీ వేయలేదు, త్వరగా కావాలి అని అనుకుంటున్నాను కాబట్టి. మీకు మా సైడ్ జరిగే మ్యారేజెస్ కూడా ఎలా జరుగుతాయి అనేది చూపిస్తాను. ప్రకాశం జిల్లాలో మ్యారేజెస్ ఎలా జరుగుతాయి అనేది అయితే షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో. మ్యారేజ్ జరిగేవాడు కూడా నాకేమవుతాడు అని చెప్పేసి కూడా షేర్ చేస్తాను. సో నాకంటే 2 years చిన్నోడు, కాకపోతే వరుసకి నేను చాలా బిగ్ పొజిషన్లో ఉన్నాను అనమాట. చూసారు కదా, ఇలా అంతా ఫేస్ అంతా అప్లై చేసుకొని డ్రై అయిపోయిన తర్వాత ఫేస్ వాష్ చేసేసుకోవడమే. కావాలంటే హ్యాండ్స్కి అండ్ నెక్ కూడా వేసుకోవచ్చు ఈ ప్యాకే. నేనైతే హ్యాండ్స్, నెక్ అంత ప్రిఫర్ చేయట్లేదు. మళ్ళీ ఇప్పుడు పని చేయాలి, నేను బ్యాగ్ కూడా సర్దాలి. ఫేస్కి ఒక్కదానికి వేసేసుకొని ఆ పనులు ఏమన్నా చేద్దామని అనుకుంటున్నాను. మ్యారేజ్ కూడా రేపే, ఈరోజు హల్దీ ఇవన్నీ ఉంటాయంట. సో అవైతే మిస్ అవుతాను.
మా పిల్లల స్కూల్ ఉంది, దానికోసం ఈరోజు వెళ్ళలేదు. నేను పిల్లల్ని స్కూల్ పంపించాలి కదా, స్కూల్ మిస్ అయినా మళ్ళీ హోంవర్క్స్ ఎక్కువైపోతాయి, బర్డెన్ అయిపోతుంది వాళ్ళకి అని చెప్పేసి స్కూల్ మిస్ చేయాలి అని అనుకోలేదు. మా వారు రావట్లేదు మ్యారేజ్కి, నేను మాత్రమే వెళ్తున్నాను, నేను పిల్లలు మాత్రమే వెళ్తున్నాం. మా వారికి లీవ్ దొరకలేదు. సో చూశారు కదా, ఇలా ఫేస్ అంతా అప్లై చేసుకున్నాను. ఇది డ్రై అయిపోయిన తర్వాత వాష్ చేసేసుకున్నాను. ఎలా ఉన్నా బాగున్నాను. ఎలా ఉన్నా మనం బాగున్నాం అని అనుకుంటేనే మనం ముందుకెళ్ళగలము. ఇలాగే బాగాలేము అనుకుని కూర్చుంటే అస్సలు ముందుకెళ్ళలేము. అదే ఎలా ఉన్న వాళ్ళైనా సరే మనల్ని మనం మోటివేట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. సో అదొకటి నేర్చుకున్నాను నేను. బాగాలేను అని అనుకోకుండా నేను నా ఫేస్ క్లీన్ చేసుకున్నాక చూపించలేదు కదండి, కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది, కొంచెం గ్లోయింగ్ వచ్చినట్టు అనిపిస్తుంది. మీకు ఏమన్నా డిఫరెన్స్ ఉందా, తెలిసిందా, తెలియలేదా చెప్పండి. ఏం అప్లై చేయలేదు నేను, ఓన్లీ మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్నా స్నానం చేసి వచ్చిన తర్వాత. సో ఇలా ఉంది ఫేస్ అయితే, కొంచెం నీట్గా అయితే అయిందని అనిపిస్తుంది. ఇప్పుడైతే మా వాడి కోసం కర్డ్ రైస్ కావాలంట, కర్డ్ రైస్ అయితే రెడీ చేసేద్దాము. ఇక నేను జియో మార్ట్ నుంచి అయితే కొన్ని వెజిటబుల్స్ ఇంకా పెరుగు లేదని చెప్పాను కదా ఇందాక, పెరుగు కూడా ఆర్డర్ చేశాను. మా చిన్నోడు కర్డ్ రైస్ కావాలి అని చెప్పేసి మార్నింగ్ వెళ్ళేటప్పుడే చెప్పాడు అనమాట. సో ఇప్పుడు పిల్లలు వచ్చేసరికి ఈ జియో మార్ట్ డెలివరీ కూడా వచ్చేసింది. ఇంక ఇప్పుడైతే మా చిన్నోడే ప్రిపేర్ చేస్తా అని చెప్పేసి వాడే చేస్తున్నాడు. సో వాడు ఎలా చేస్తాడు ఏంటి అనేది అయితే పెట్టేశాను, చూసేసేయండి. సో ఈ క్యాప్సికమ్ ఆర్డర్ చేశాను మా వారికి ఇష్టమని చెప్పేసి. ఆ క్యాప్సికమ్ ఏమో ఒకటి పండిపోయింది వచ్చింది, అదే పెద్ద సైజులో ఉంది. ఇక రేపే చేసేసుకోవాలి మా వారు. ఇంకా ఈ ఆనియన్స్ అయితే 5 రూపీస్కే వచ్చేసాయి. ఈ మధ్య బయటికి వెళ్ళి కొనడం కన్నా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టడం ఎక్కువైపోయింది. ఏం చేస్తాం చెప్పండి, బయటికి వెళ్ళాలనిపించట్లేదు ఎండలకి. ఇంకా ఆన్లైన్లో అయితే వాళ్ళు తీసుకొచ్చేస్తారు కదా అన్నట్టు ఆన్లైన్ ఆర్డర్స్ పెట్టేస్తూ ఉన్నాను. సమ్మర్ వస్తే చాలండి, మా అద్విను ఇలా తిరుగుతూ ఉంటాడు. హాఫ్ బట్టలు వేసుకుంటాడు, హాఫ్ వేసుకోడు, అసలు మొత్తానికి వేసుకోకుండా తిరుగుతుంటాడు ఇంట్లో. ఎవరైనా డోర్ కొడితే అప్పుడు పోయి దబదబ డ్రైయర్ వేసుకో వచ్చేస్తాడు. సో అలా ఉంటుంది మా బుడ్డిగాడితో. ఇప్పుడు ఏం చేస్తున్నావు అద్విన్? కర్డ్ రైస్ నువ్వు ఎక్కడ చూసావు చెప్పు. ఫోన్లో చూశాడు, మొన్న అడిగాడు, సరే చేస్తానని చెప్పాను. సో వాడి చేసుకుంటా అన్నప్పుడు నాకు పని తగ్గుతుంది కదా, అందుకని నేను కూడా చేయమని చెప్తున్నా. ఎలా చేస్తాడో మీకు షేర్ చేస్తాను, సరేనా? అన్నం ఎంత వేయాలి తీసుకో, ఒక గిన్నె. నాని నువ్వు అటు ఎల్లు రాయి నాని. మా నాని అప్పుడు హోంవర్క్స్ కంప్లీట్ చేస్తున్నాడు. ఈరోజు ఈవినింగ్ ఊరికి వెళ్తున్నావు అని చెప్పేసి కొంచెం పెద్ద గిన్నె తీసుకోరా, నాకు కూడా చేయొచ్చు కదా, నీకు ఒక్కడికే కాకుండా కర్డ్ రైస్. గిన్నె చాలు. నాని అటు వెళ్ళి రాయి నాని, ఫస్ట్ అన్నమే. అన్నంకి వస్తాం, ఒక గంట తీసుకో. ఎక్కడికి? అన్నం ఉడికింది ఆల్రెడీ, రండి. దీంట్లో ఉంది, చెప్పు, రైస్ కుక్కర్లో ఉంది. ఒక స్పూన్ తీసుకో, గంట. సరే ఇప్పుడు ఏం వేసుకుంటున్నావు? ఎంత అన్నం వేస్తున్నావు? ఎవరెవరి కోసం రెడీ చేస్తున్నావు? అమ్మకి నీకా? ఆనియన్స్ కావాలా వద్దా నీకు కర్డ్ రైస్లో? ఓకే. అన్నం కొంచెము వేడి తగ్గాలి, అప్పుడు బాగుంటుంది పెరుగు టేస్ట్. ఈరోజు డేటా 9th. నీకెలా తెలుసా అద్వేన్? హలో, ఎలా తెలుసు? స్కూల్లో టీచర్ చెప్పిందా? కింద పడకుండా ఆనియన్ పీల్చేయి. ఆనియన్ తొక్క కింద పడకూడదు, ఓకేనా? ఎందుకేంటి, మళ్ళీ కింద ఓడవాలి కదా, పైన అయితే నీట్గా క్లీన్ చేసేసేయచ్చు అప్పుడే ఒకసారి. త్వరగా కట్ చేయి, త్వరగా పీల్ చేయి. మిడిల్లో కట్ చేయి, మిడిల్లో కట్ చేయి, నీకు అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. రావట్లేదా? నేను ట్రై చేయనా? వద్దా?
నేను చేస్తున్నా కాబట్టి అన్నీ నేనే చేస్తాను. అవునా? హెల్ప్ చేస్తానులే అద్విన్ నేను. వద్దు, నువ్వు చెప్పు అంతే. కళ్ళు మంట పుట్టాయా? అయ్యో అయ్యో స్పెట్స్ లేదేం లేదు. కావాలంటే ఆనియన్ కట్ చేసి నీకు హెల్ప్ చేయమంటే చేస్తా. గాగల్స్ ఎక్కడున్నాయి? ఆ బుడ్డోడికి అయితే ఆనియన్ తొక్క తీస్తుంటేనే కళ్ళల్లో నుంచి వాటర్ వస్తున్నాయి. సరేరా నేను కట్ చేస్తాను అంటే వినట్లేదు. గాగుల్స్ తెచ్చుకుంటా అని చెప్పేసి వెళ్ళాడు. సో వాడు తెచ్చుకునే లోపు నేను ఇక్కడ ఆనియన్ అయితే కట్ చేసి పెట్టాను. అప్పుడు సైలెంట్గా ఉంటాడు కదా, మా మమ్మీ ఎలాగో కట్ చేసిందని చెప్పేసి ఇంకా ఏడుపు స్టార్ట్ చేశాడు నేను కట్ చేశానని. ఆనియన్ కట్ చేయడానికి స్పెట్స్ పెట్టుకో. పచ్చిమిర్చిని వద్దులే నాన్న, చేతులు మండుతాయి. నేను కట్ చేస్తా. పోపేయి నువ్వు. పని చేయని దాని, ఆకలి అవుతుంది, తిందాం. త్వరగా చేయండి సార్, ఆకలి అవుతుంది కడుపులో. ఇంకా అవి వేసేసేయి అద్విన్. అద్విన్ అవి వేసేసేనా? ఇవి వేసేసేనా? ఏం అవ్వదు, వేసే వేసే బంగారం. నువ్వే చేద్దు, ఇప్పుడు పోపు అంతా నువ్వే వేసేద్దు. ఫస్ట్ పెరుగు కలుపు, ఇంకా అన్నంలో పెరుగు కలుపురా. చాలు చాలు, కింద పడింది. నీటికి కదా చేసేది, కింద పైన చేస్తారా? కలుపు. పెరిగేసావు. ఉప్పు కావాలా వద్దా నీకు? మా పిల్లలు ఉప్పు లేకుండా తింటారు పెరుగన్నం. కలిసిపోయిందా? నువ్వే వేస్తావా? ఆనియన్స్ కూడా వేసేసి చాలు. ఇప్పుడు ఈ ఆనియన్స్ దాంట్లో కలుపు. ఈ ఆనియన్స్ ఎక్కువైనట్టుంది. ఏం కాదు. ఎంత కష్టపడుతున్నాడు. అంతేనంట. రేపటి నుంచి చేయవా వంటలు? నేర్చుకొని చెయ్యి నాన్న, ఓకేనా? నేను నైట్ మామిడికాయ పచ్చడి వేసా, ముక్కల పచ్చడి, చిన్న చిన్న ముక్కల పచ్చడి ఇలా గిన్నెలోనే ఉంచేసా. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. కొంచెం ఆయిల్ తక్కువ వేసా. ఇదేం నిల్వ ఉండడానికి ఏం కాదు కదా, 2-3 రోజులు తినడానికి అంతే. అందుకని చెప్పేసి ఆయిల్ తక్కువ వేసి చేసా. ఏంటి చేయి కడుకొని వస్తావా? ఏంటిది? పచ్చడా పెరుగులో వేసుకుని తిందు. పెరుగన్నంలో వేసుకొని. ఇగో ఆనియన్స్ అన్నీ మంచిగా కలిపావా? సూపర్ కలిపాడు. ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ పెట్టేసుకుందాం. ఒక పక్క పోపు అవుతూ ఉంది. స్టార్ ఎందుకు వచ్చిందో చెప్పు. హిందీలో నేను ఒక వర్డ్ చెప్పినాను. ఆ వర్డ్ ఏంటో చెప్పు. తెలియకుండా ఎట్లా చెప్పా? అప్పుడు తెలుసు, ఇప్పుడు తెలీదు. ఇప్పుడు ఎందుకు తెలియదు? కలుపు. ఇలాగే దీంట్లో తినేస్తావు? వద్దు, వేరే ఎంత తినలేవు నువ్వు. నేను దాంట్లో ఎందుకు తింటా? ఇప్పుడు ఒకసారి తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పు.
ఎలా ఉంది? సూపర్. సూపరా? ఫైనల్లీ కర్డ్ రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా కిచెన్ మొత్తము ఎట్లా అంటే మిస్సి అయిపోయింది అనుకోండి. అది తర్వాత విషయము. కర్డ్ రైస్ అయితే కంప్లీట్ చేసేసాడు మొత్తం వాడి చేతులతో వాడే. ఆయన ఒకటి నేను కట్ చేశాను. సో టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. సూపర్ కుదిరింది. ఇంకా దీంట్లో నేను నిన్న నైట్ చేశానని చెప్పాను కదా ముందుగానే, మామిడికాయ ముక్కల పచ్చడి. ఆ పచ్చడి కొంచెం నంచుకొని తింటుంటే చాలా మంచిగా అనిపించింది. కర్డ్ రైస్ అయితే ఫైనల్గా సూపర్ కుదిరిందండి. మా చిన్నోడు అయితే ఇంకా ప్లేట్లో వేసుకొని వెళ్తున్నాడు. ఇంకా కూర అన్నం వద్దంట వాడికి, ఓన్లీ కర్డ్ రైస్ తింటానని చెప్పాడు. ఇక మధ్యాహ్నం లంచ్లోకి అయితే మా హస్బెండ్ చేసిన కర్డ్ రైస్, మార్నింగ్ అయితే నేను కాలీఫ్లవర్ ఫ్రై చేశాను. ఇంకా వేడివేడిగా రైస్ కుక్కర్లోనే అన్నం పెట్టేశాను. ఇంకా మామిడికాయ ముక్కల పచ్చడి, సింపుల్ లంచ్ ఇంకా కంప్లీట్ చేసేసేయడమే. మా వారు అయితే కాలీఫ్లవర్ ఫ్రై వేసుకొని పెరుగు వేసుకొని వెళ్ళిపోయారు ఆఫీస్కి అయితే. ఇంకా నేను ఇక్కడ బ్యాగ్ సర్దడానికి అయితే వచ్చేసాను. ఊరికి వెళ్ళాలి కదా, ఇంకా కావాల్సిన చీరలన్నీ పెట్టుకుంటున్నాను. ఒక్కరోజు అటెండ్ అయ్యే పెళ్ళికి ఇన్ని చీరలు తీసుకెళ్తున్నాను నేను. మధ్యాహ్నం కట్టుకోవడానికి ఒకటి, నైట్ కట్టుకోవడానికి ఒకటి అన్నట్టు ఒక 2 చీరలు అయితే తీసాను. మళ్ళీ ఇవేమన్నా బాగలేకపోతే ఎలాగా అని ఆలోచించుకొని ఇంకో 2 చీరలు మళ్ళీ తీసాను. సో అలా ఉంటుంది మనతోటి. ఇంకా మా మీనా కూడా ఒక శారీ కావాలి, నీ శారీ అని అడిగింది. సో దానికోసము ఒక శారీ తీసుకెళ్తున్నాను. అలాగా ఒక 5 చీరలు అయితే తీసుకెళ్తున్నాను ఒక్కరోజు కట్టుకోవడానికి. నేను కట్టుకునేది 2 చీరలే. ఏ చీర కట్టుకుంటాను ఏంటనేది అయితే తెలియదు. సో ఇంకా నేను ఒక శారీ అయితే ప్రీ ప్లీటింగ్ కూడా చేద్దాం అని చెప్పేసి అనుకున్నాను. ఆ శారీనే కట్టుకుందాం అని చెప్పేసి తీరా చూస్తే ఆ చీర కట్టుకోలేదు, వేరే చీర కట్టుకున్నాను. సో ఈ బ్రౌన్ కలర్ శారీ అయితే నేను మా పెద్దోడు పుట్టింటికి వెళ్ళినప్పుడు, తిరుపతి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. ఈ చీరని ఒక 2 సార్లు 3 సార్లు అంతకంటే ఎక్కువ కట్టుకొని ఉండను. ఈ మధ్య మళ్ళీ బ్రౌన్ ట్రెండ్ అవుతుంది కదా అన్నట్టు బ్రౌన్ కలర్ శారీ ఎదురు నడిచేటప్పుడు కట్టుకుందాం అన్నట్టు ఈ చీర తీసాను. ఇంకా ఈ రెడ్ అండ్ గ్రీన్ కలర్ శారీ కట్టుకుందామా అని అనుకున్నాను. బట్ నేను మొన్న చెప్పాను కదా పట్టు శారీస్ వీడియోలో, ఈ శారీకి నేనే బ్లౌజ్కి వర్క్ చేస్తున్నా అని చెప్పేసి ఆ బ్లౌజ్ వర్క్ కంప్లీట్ అవ్వలేదు. ఒకరోజు చేశాను, ఇంకా తర్వాత దాన్ని మళ్ళీ పక్కకు పెట్టేశాను. సో ఆ పింక్ శారీ కానీ గ్రీన్ శారీ కానీ నైట్ పెళ్ళికి కట్టుకుందాం అని చెప్పేసి అనుకున్నాను. ఇంకా రెడ్ శారీ ఇది బ్లౌజ్ అవ్వలేదు అని అన్నావు కదా, మళ్ళీ ఎందుకు పెట్టుకుంటున్నావు అని డౌట్ మీకు రావచ్చు. అందరూ ఏమన్నా కొంచెం గ్రాండ్గా రెడీ అయ్యి ఉంటే, కొంచెం నేను సింపుల్గా రెడీ అయ్యి ఉంటే బాగుంటుంది కదా. సో అప్పుడు బ్లౌజ్ వర్క్ కంప్లీట్ అయినా కాకపోయినా హాఫ్ వర్క్ కంప్లీట్ అయినా కూడా ఏం ప్రాబ్లం లేదు, అది హాఫ్ కంప్లీట్ అయినట్టు ఏం లేదు. సో వాళ్ళందరూ గ్రాండ్గా ఎవరైనా రెడీ అయ్యి ఉంటే ఆ చీర కట్టుకుందాం అన్నట్టు ఆ చీర పక్కకు పెట్టేశాను. సో ఇక్కడ బ్లౌజెస్ కూడా ఒక 4-5 అయితే తీసుకెళ్తున్నాను. మా అక్క శారీస్ కొత్తగా కొన్నదంటే దాని మీద బ్లౌజెస్ లేవు, నీ దగ్గర ఈ కలర్ బ్లౌజెస్ ఉంటే తీసుకురా నా కోసం అని చెప్పేసి చెప్పింది. సో మా అక్క కోసం అయితే కొన్ని బ్లౌజెస్ తీసుకొని వెళ్తున్నాను. ఇంకా నేను కూడా ఏమన్నా మా అక్క కొత్త చీరలు తెస్తుందని చెప్పింది కదా, సో నాకు ఏదన్నా సెట్ అయ్యే శారీ ఉంటే కట్టుకుందాము అన్నట్టు నేను కొన్ని బ్లౌజెస్ అయితే తీసుకెళ్తున్నాను. సో ఇక్కడైతే బట్టలన్నీ తీసి పక్కకు పెట్టేశాను. బ్యాగ్లో సర్దడం అయితే మా వారి డ్యూటీ అనమాట. మా వారు వచ్చాక అన్నీ నీట్గా బ్యాగ్లోకి సర్దేస్తారు. మా వారు పెడితే బ్యాగ్ ఈజీగా పెట్టేస్తుంది, నేనైతే మొత్తం తోసేసేయాలి, అంటే కుక్కాలి, ఇట్లా కుక్కితేనే పడతాయి. మా వారేమో అలాగా నీట్గా పెడుతూ ఉంటారు. సో మనం తీసిన బట్టలన్నీ అలాగా సెట్ అయిపోతాయి బ్యాగ్లో. అందుకని చెప్పేసి నేను బట్టలన్నీ తీసి పక్కకు పెట్టేస్తాను, బ్యాగ్ పక్కకు పెట్టేస్తాను. ఇంకా మా వారు వచ్చాక చేస్తారనమాట. ఇంకా నేనైతే ఈ శారీ ప్రీ ప్లీట్ చేశాను, కానీ ఆ శారీ కట్టుకోలేదు, ముందే చెప్పాను కదా. ఇంకా మేమైతే మళ్ళీ ఫ్రెష్ అయిపోయి ఇంకా బయలుదేరిపోయాము. బస్సు వచ్చేసి 9:30కి అనమాట. తినేసి ఇంకా బయలుదేరాము. ఇంకా బస్ కూడా ఎక్కిచ్చేసారు మా వారు. ఇంకా మా వారు ఇంటికి వెళ్ళిపోయారు, మేము బస్సులో ఎక్కి కూర్చున్నాము. ఇంక ఇక్కడ 3 సీట్లు వరుసగా చేశారు మా వారు. అక్కడ విండో సీట్ చేశారు మా పెద్దోడి కోసం, వాడు విండో దగ్గర కూర్చోకుండా ఇటు కూర్చున్నాడు. ఇంకా వచ్చిన వాళ్ళని వాడు విండో దగ్గర కూర్చుండంటే అటు విండో పంపిస్తా, లేదంటే వచ్చిన వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే విండో వైపు వెళ్తారు. విండో వైపు ఎవరైనా వెళ్తారు ఈజీగానే. సో అలాగా
ఇంక ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాము ఊరికి. సో మా ఊర్లో విశేషాలు కూడా, మా ఊర్లో పెళ్ళి ఎలా జరుగుతుంది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా షేర్ చేస్తాను. సో ఇవాళ ట్రాఫిక్ ఎందుకో కొంచెం తక్కువ ఉందండి, మంచిగా వెళ్తూ ఉంది బస్సు ఎక్కడ ఆగకుండా. హైదరాబాద్ నుంచి మా ఊరికి వెళ్ళేటప్పుడు ఏంటంటే చాలా ఎక్కువ జర్నీ చేసినట్టు అనిపిస్తుంది అంట మా చిన్నోడికి. వాడు చెప్తున్నాడు, అమ్మ మనం ఇక్కడి నుంచి వెళ్తేనేమో చాలా దూరం వెళ్ళినట్టు అనిపిస్తుంది, మళ్ళీ అక్కడి నుంచి వచ్చేటప్పుడేమో వెంటనే వచ్చేస్తామని చెప్తాడు. ఎందుకు అని అంటే ఇక్కడ 12 వరకు లైట్సే ఆపరు బస్సులో. 11:30, 12 దాకా అయితే మాకు నిద్రే లేదు నైట్. ఇంకా ఒక 4-5 అవర్స్ నిద్రపోయినట్టు అనిపిస్తుంది అంతే. ఇంకా అప్పుడు మా అమ్మ వాళ్ళ ఊరు వస్తుంది. సో అక్కడి నుంచి వచ్చేటప్పుడు వెంటనే లైట్లు ఆపేస్తారు, హాయిగా పడుకుంటే ఇంక ఇక్కడికి హైదరాబాద్కి వచ్చేస్తాము. ఇంక ఇక్కడ మా పిల్లలు అయితే వచ్చేటప్పుడు బస్సులో తినడానికి అని చెప్పేసి స్నాక్స్ తీసుకొచ్చుకున్నారు. ఇంకా వాళ్ళకి ఎవరికి నచ్చింది వాళ్ళు అన్నమాట. వీడేమో లేస్ తీసుకున్నాడు, వాడేమో మూంగ్ దాల్ తీసుకున్నాడు. ఇంక ఇద్దరికి చెరొక చాక్లెట్ కొని ఇచ్చాను. ఇంకా అవి తినేసి ఇంకా మా చిన్నోడైతే డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయాడు అనమాట. లైట్లు ఆన్ చేస్తున్నా కూడా నాకైతే అసలు నిద్రే పట్టలేదు నైట్ అంతా బస్సులో. ఎందుకో కంఫర్ట్ అనిపించలేదు. ప్లస్ లైట్లు కూడా 12:30, 1 అయింది ఆపేసరికి. లైట్లు ఉంటే ఆబ్వియస్లీ నిద్ర పట్టదు కదా. సో అలాగా ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, రోడ్లన్నీ కొంచెం ఖాళీగానే ఉన్నాయి. వీక్ డేస్లో వెళ్ళాను కాబట్టి ఇలా ఉందేమో. ఇంకా సంక్రాంతి ఫెస్టివల్ అప్పుడు ఇలాంటప్పుడు ఊర్లకు వెళ్ళాలంటే ఇంకా హైదరాబాద్లోనే మొత్తం ఉన్నట్టు అనిపిస్తుంది, ట్రాఫిక్లోనే. బస్సు అస్సలు కదలదు. సో ఇవాళ హ్యాపీగా ట్రాఫిక్ లేకుండా వెళ్ళిపోతూ ఉంది బస్సు అయితే. వచ్చేసాం మా ఊరి దగ్గరికి అయితే వచ్చేసాము. మా చిన్నోడికి మా ఊరు 1/2 అవర్ ఉంది అనగా మెలకు వచ్చేసింది వాడికి. అమ్మమ్మ వాళ్ళ ఊరు వచ్చింది అని చెప్తున్నాడు. అంటే కుర్చేడు వచ్చింది ముందు, ఆ కుర్చేడుని చూసి దర్శే అని అనుకున్నాడు. ఇది కాదులే నాన్న, కొంచెంసేపు బజ్జో దర్శ వచ్చిన తర్వాత నేను లేపుతాను అన్నాను. కానీ వాడికి నిద్ర పట్టలేదు, సరిపోయింది నిద్ర. ఇంకా లేచి ఉన్నాడు. ఇంకా అమ్మమ్మ వాళ్ళు ఇది అని చెప్పంగానే ఇంకా రెడీ అయిపోయాడు దిగడానికి అయితే. మా పెద్దోని కూడా నిద్ర లేపాను. ఇంకా మమ్మల్ని తీసుకెళ్ళడానికైతే ఎప్పుడు మా నాన్న వస్తారు, ఈరోజు మా సాయి వచ్చింది. ఎందుకంటే నిన్న సాయి హల్దీ ఫంక్షన్ కోసం నాకంటే ముందు వచ్చింది. సో మమ్మల్ని తీసుకెళ్ళడానికి సాయినే వచ్చింది. ఇంకా మా ఊరు చూసారా ఎంత బాగుంటుందో, ప్రశాంతంగా పీస్ఫుల్గా అనిపిస్తుంది. గ్రీన్ ఉన్న కాబట్టి ఆపిల్ ఎగిరింది. ఆహా ఓడి ఎలా నడుస్తుంది చూపి మళ్ళీ ఇక్కడికి వచ్చేసినాయి. దీని మీద నడుస్తుందా? ఎక్కువ బ్రౌన్ ఉన్నాయిరా. గ్రీన్ 2 వచ్చి, గ్రీన్ 2, ఆరెంజ్ ఒకటే కనిపిస్తుంది, ఎల్లో ఒకటి. ఇదిగో ఎల్లో 2 అక్కడ ఒకటి ఉందా? అవును కదా, అది బాతులాగుందిరా, అది బాతులాగుంది. అమ్మా అది బాతా, అటు ఒకటి కోడి. ఇంక ఇలాగ అందరం కలిసి ఆ కొట్టం దగ్గరికి వెళ్ళి బర్రెల్ని కూడా అదురుపుచ్చాము. ఆ బర్రె ఏమో మమ్మల్ని చూసి భయపడతా ఉంది. మా అమ్మ పాలు పిండేటప్పుడు మన వాళ్ళు ఏం కాదని చెప్పేసి మా అమ్మ సర్ది చెప్తుంది అన్నమాట ఆ బర్రెకి. సో అలాగా కోడి పిల్లల్ని కూడా మా వాళ్ళు తిప్పించారు. పాపం అనిపించింది, కాకపోతే వాళ్ళు ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా, సో అలా ఉంది మరి. ఇంకా చూస్తూ ఉన్నారు ఎవరికి కోడి నచ్చింది, కలర్ నచ్చింది అనుకుంటా. ఇంకా తర్వాత టిఫిన్ తినడానికి అయితే భోజనాలు పెట్టే దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ మాది స్కూల్ అండి. నేను చిన్నప్పుడు 1 to 5th క్లాస్ ఈ స్కూల్లోనే చదువుకున్నాను. సో ఈ స్కూల్లోనే మాకు ప్లేస్ ఉంటుంది, అన్ని ఇళ్ళకి దగ్గరలో ఉంటుంది ఈ స్కూల్ వచ్చేసి. ఆ స్కూల్లోనే భోజనాలు అన్నీ పెడుతూ ఉంటారు. సో టిఫిన్కి అయితే ఉగ్గాని బజ్జీ పెట్టారు. ఇంక ఇక్కడ తిన్న తర్వాత టీ తాగుతూ అందరితో ముచ్చట్లు వేస్తూ ఉన్నాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్